హాయ్ ఎవ్రీవన్. ఈ చిన్న వీడియో ద్వారా నా ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న ప్రతి ఫ్రెండ్కి నేను తెలియజేసేది ఏమనగా, చల్లా జాన్ మార్క్ అని బ్లూ బ్యాచ్ ఉన్న అకౌంట్ మాత్రమే నాది. అది ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ 4 అకౌంట్లు మాత్రమే నా ఉన్నాయి. చల్లా జాన్ మార్క్ పూర్తి పేరుండి పక్కన బ్లూ బ్యాచ్ ఉంటే అది నా ఒరిజినల్ అకౌంట్. నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానంటే, చల్లా నాని అని చెప్పి సంథింగ్ కొన్ని పేర్ల మీద కొన్ని అకౌంట్లు క్రియేట్ అయినాయి. ఆ అకౌంట్లు ఎవరెవరో పెద్ద పెద్ద నాయకుల్ని ఫాలో అవుతున్నారని, పెద్ద పెద్ద నాయకులకి ఏందో స్పందిస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. అది నా దృష్టి వరకు వచ్చినాయి. నేను చెప్పేది ఏమంటే, నా ఒరిజినల్ అకౌంట్ నుండి నేను ఎవరిని ఫాలో అవుతున్నాను, నన్ను ఎవరు ఫాలో అవుతున్నారు, వాట్ ఎవర్ ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి నేనైతే ఎవరితోనూ ఏ విధంగా తప్పుగా ప్రవర్తించలేదు, ఎవరితోనూ ఏ విధంగా తప్పుగా కూడా స్పందించలేదు. ఏదో నాకున్న దాంట్లో, నేను చేసుకునే వర్కుల మీద నాకు వచ్చిన దాంట్లో నేను చిన్నగా నా స్తోమత తగ్గట్టు నేను ప్రజలకి సహాయం చేసుకుంటూ, ఏదో చిన్నవి హెల్ప్ చేసుకుంటూ చిన్నగా రాజకీయంగా ఎదుగుతున్నాను అంతే తప్ప, నేనేమి అంత పెద్ద స్టార్ ఉన్న ఐకాన్ని కాదు, అంత పెద్ద ఫేమ్ ఉన్న రాజకీయ నాయకుడిని కాదు. ఏదో చిన్నగా ఎదుగుతున్నా అంతే. నాకున్న దాంట్లో, నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను 10 మందికి సహాయం చేసుకుంటూ ముందు పోతున్నా. కానీ కొంతమంది బురద చల్లే కార్యక్రమాలు చేస్తూ చల్లా నాని అనే అకౌంట్లు ఏవేవో పెట్టుకుంటూ ముందు పోతున్నారు. కొన్ని అకౌంట్లు కూడా హ్యాకింగ్ చేసుకోవడము, ఏదేదో సంథింగ్ అంతా చేయడము, ఇదంతా చేసుకుంటున్నారు. అట్లా అంతా చేస్తే ఏమి రాదని కూడా నేను తెలియజేస్తున్నా. బురద చల్లే కార్యక్రమాలు చేయొద్దండి ముఖ్యంగా నేను చెప్పేది. ఎందుకంటే ఈరోజు మీరు బురద చల్లినా అంటే దేవుడు రేపొద్దున మీకు కూడా బురద చల్లుతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కొన్ని అకౌంట్ల నుంచి ఏదేందో మాట్లాడడం అంట, ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పి కూడా తెలిసింది. సో అట్లా ఎవరు కూడా చేయొద్దండి. నాకు మంచిగా సపోర్ట్ చేయండి, చెడుగా నాకు సపోర్ట్ చేయని అవసరం లేదు. ఎందుకంటే నాకు చెడుకి సపోర్ట్ చేస్తే అసలు నాకు నచ్చదు చెడుకి సపోర్ట్ చేయడం అంటే. అన్యాయం కానీ చెడుకు కానీ నేను 10 అడుగులు దూరం ఉంటాను. అట్లాంటి దాంట్లో కూడా నేను సపోర్ట్ చేయను, నాకు నచ్చదు. ఎందుకంటే నాకు నా తల్లిదండ్రులు నేర్పినది సంస్కారం, మంచితనంలోనే నేను నడుస్తున్నాను. ఈ రోజుకి కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసము చేయలేదు. ఇంకా ఏదన్నా పోతే నాదే వదులుకొని నేను పక్కకు వచ్చే రకం, కానీ నేనైతే ఇంతవరకు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, చల్లా నాని అనే కొన్ని అకౌంట్ల నుంచి ఎవరినోనో ఫాలో అవుతున్నారని చెప్పి తెలిసింది. ఎవరిని కూడా ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఎవరెవరు ఏమి చేసుకుంటారో నాకు తెలియదు. నా ఒరిజినల్ అకౌంట్ నుంచి నేను ఎవరిని ఫాలో అవుతున్నాను, నన్ను ఎవరు ఫాలో అవుతున్నారు, వాట్ ఎవర్ తెలుస్తుంది అంతే. బ్లూ బ్యాచ్ ఉన్నది మాత్రమే నా అకౌంట్, వేరే అకౌంట్ అయితే నాకు కాదు. ఇంకొకటి, చిన్నగా రాజకీయంగా అవకాశం వస్తే నేను ముందు అడుగు వేస్తానని కూడా తెలియజేస్తున్నాను. గతంలో నేను బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షులుగా ఉన్నాను. అప్పుడు చల్లా నాని అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అకౌంట్ అనేది ఒకటి పెట్టినాము. అది కూడా హ్యాక్ చేసి ఎవరో చల్లా పుల్కాస్ అని చెప్పి ఏదో పేరు మార్చి బురద జల్లే కార్యక్రమాలు చేసినారు. అయినా నేను బాధపడలేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. మనం ఒకరికి అన్యాయం చేస్తే మనకు అన్యాయం చేయడానికి దేవుడు రెడీ పెట్టింటాడు ఇంకో ప్లేస్లో. సో కాబట్టి మనం ఎవరికి అన్యాయం చేయకున్నంత వరకు దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు, నాకు తెలిసిండేది. అందుకని నేను చెప్పేది ఏమంటే, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు క్రియేట్ చేసి బురద జల్లితే ఏమీ రాదు. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఫస్ట్ మనమేమనేది తెలుసుకోవాలి కదా. మనం ఒక వ్యక్తి కల్లా ఏళ్ళు చూపిస్తే రిమైనింగ్ 4 ఏళ్ళు మనకల్లా చూపిస్తాయి. ఎందుకంటే ఫస్ట్ నువ్వేమనేది తెలుసుకోమని. సో మనం ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు మనమేమనేది తెలుసుకొని మాట్లాడితే అది బాగుంటుంది. లేనివని ఉన్నాయి అంటే రేపొద్దున నిరూపించమని చెప్పి రోడ్డుకి లాగితే మాత్రం వాళ్ళు వేరుగా ఉంటుంది కథ చెప్తున్నాను. దయచేసి ఇట్లాంటి బురద జల్లే కార్యక్రమాలు నా దృష్టికి పక్క ఎవిడెన్స్ వస్తే, అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎవరనేదైనా సరే వదిలే ఛాన్స్ అనేది ఉండదు. అతను ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వదిలే ఛాన్స్ అంటూ ఉండదు కూడా చెప్తున్నాను నేను. మళ్ళీ చాలా కఠినంగా చర్యలు తీసుకునేలా నేను దిగుతాను. మళ్ళీ అది ఎంత దూరంకైనా నేను వస్తాను మళ్ళీ. ఎందుకంటే బురద జల్లే కార్యక్రమాలు
నేనైతే చేయలేదు. నాకు ఎవరైనా చేసినా నేను సహించను. అట్లాంటివి చేయొద్దండి. మంచిగా సపోర్ట్ చేయండి. కలిసి కావాలంటే అడిగేద్దాం. ఒక అన్నగానో తమ్ముడుగానో కలిసి కావాలంటే సపోర్ట్ చేద్దాం. అంతేగాని బురద జల్లే కార్యక్రమాలు చేసుకుంటా అతను ఇట్లా ఇతను ఇట్లా వాడెట్లా ఈడెట్లా నా గురించి జడ్జిమెంట్ ఇచ్చేంత ఇదైతే అంత పెద్ద క్యారెక్టర్ అయితే నీది కాదు కదా. సో అతను ఎవరనేది కూడా నాకు తెలీదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు తెలియదు. దయచేసి అట్లాంటివి చేయదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చెల్లా జాన్ మార్క్ అని ఉండి చెల్లా నాని అని కింద బోట్లు ఉంటుంది. ఓకేనా. సో దయచేసి వాటికి అవి మాత్రమే నావి. వాటికే మీరు సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ లేని నేను కూడా ముందుకు రాలేను కదా. సో మంచి పరంగా సపోర్ట్ చేయండి, చెడు పరంగా వద్దు. చెడు ఎవరు కూడా సహించరు. చెడు అనేది మంచిది కాదు. దేవుడు ఎక్కువ రోజులు కూడా పెట్టడు చెడు చేస్తే. చెడు చేసిన ఒక నెలకి 2 నెలలకే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో దేవుడు ప్రతిఫలం అనేది ఇచ్చేస్తున్నాడు. కాబట్టి అన్యాయం అనేది ఎవరికి చేయకన్నా, లేనివి క్రియేట్ చేసి తప్పుడు ప్రచారాలు చేయకన్నా, ముఖ్యంగా బురద జల్లే కార్యక్రమాలు చేయకుండా ఉంటే చాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అట్లా ఎవరైనా చేస్తే కూడా నా దృష్టికి వచ్చిందంటే అది పేరుతో సగా ఎవిడెన్స్తో సగా వచ్చిందంటే నేనైతే వదలను. తర్వాత మళ్ళీ చాలా సివియర్గా నేనైతే లీగల్గానే ముందుకు వెళ్తానని కూడా నేను తెలియజేస్తున్నాను, చెప్తున్నాను. దయచేసి మంచిగా ఉంటేనే సపోర్ట్ చేయండి. ఇంకొకటి, ఇంత లాంగ్గా నేను ఎప్పుడూ వీడియో పెట్టలేదు, ఇది ఫస్ట్ టైం. సో ఏమైనా ఇందులో తప్పులు ఉన్నా కూడా దయించి క్షమించమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను మంచి చేయాలని చెప్పి, నాకున్న దాంట్లో నేను సాయం చేయాలని చెప్పి ముందడుగు వేస్తాను కూడా. కాబట్టి మంచి చేస్తేనే సపోర్ట్ చేయండి, చెడైతే ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దండి. ఎందుకంటే చెడు ఇప్పుడు మనము ఏదైనా ఒక తప్పు కానీ, ఒక నింద కానీ, ఒక అబద్ధం కానీ చెప్పినామంటే దేవుడు ఒక నెలలోనే ప్రతిఫలం ఇచ్చేస్తున్నాడు. ఎక్కువ రోజులు కూడా ఏం అవసరం లేదు. అప్పుడెప్పుడో ఏందో చాలా ఇదే టైం పట్టేదంటారు. ఇది కలియుగం. ఒక్క తప్పు చేసామంటే వెంటనే దేవుడు అనేది రిజల్ట్ ఇస్తున్నాడు. అది ఎట్లాంటి తప్పైనా సరే. కాబట్టి నాకు మంచిగా సపోర్ట్ చేయమని చెప్పి తెలియస్తున్నాను. దయచేసి ఎవరైనా ఉన్నా కూడా, నా పేరు మీద ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసి అట్లా ఉన్నా కూడా దయచేసి మానుకోండి. బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దండి అసలుకు. ఇంకా రాబోయే రోజుల్లో ముందడుగు వేస్తాను కూడా ప్రజల కోసం. సో అప్పుడు మాత్రమే అప్పుడు మంచి ఉంటేనే సపోర్ట్ చేయం, కానీ చెడు ఉంటే నాకు సపోర్ట్ చేయదండి. ఒక్కటైతే నేను వాస్తవం చెప్తున్నాను. ఇంకొకసారి ఏదన్నా ఎవిడెన్స్తో నా దగ్గరకు ఇంతవరకు అయితే నా పలానోళ్ళు చేసినారని చెప్పి రాలేదు, కానీ ఏదేదో మాట్లాడుతున్నానని వచ్చింది. కానీ ఈ వీడియో వల్ల నేను తెలియజేయడం ఏమంటే బ్లూ బ్యాచ్ ఉన్న అకౌంట్ మాత్రమే నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా. అంతేగాని వేరే అకౌంట్లు అయితే నాకు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక్కటి చెప్తున్నాను నేను ఫ్రాంక్గా, నా మీద బురద చల్లే కార్యక్రమాలు ఎవరైనా చేస్తే అది ఎంతటి వాళ్ళైనా సరే వదిలే సమస్య లేదు. లీగల్గా ముందుకెళ్తాను నేను. తర్వాత చెప్తాను, లీగల్గా ముందుకెళ్తే మీరేమనేది నేనేమనేది విచారించిన తర్వాతే జడ్జిమెంట్ అనేది ఉంటుంది కదా. అప్పుడు తల ఉంచుకోవాల్సి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే. నేనేదో నాకున్న దాంట్లో నేను ముందుకు పోతా అంటే బురద జల్లే కార్యక్రమాలు దయచేసి అయితే చేయొద్దండి. అట్లాంటివి కూడా మంచిది కాదు. నాని ఏందో ఇట్లా నాని అట్లా అవన్నీ అసలుకు యూజ్లెస్ మాటలు అవన్నీ. అట్లాంటివి మాట్లాడదండి. అట్లాంటి ఇవి చేసేవాళ్ళు కూడా ఒక పనికిరాని వ్యక్తులే అట్లా ఇది చేస్తుండేది. బురద జల్లే కార్యక్రమం పని బాట లేని వాళ్ళు ఎవరి మీద బురద జల్లుదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని రోడ్డుకి లాగదామా అని కొంతమంది చీప్గా ఆలోచించే చీప్ మెంటాలిటీ వాళ్ళే అట్లా ఇది చేస్తుంటారు. అది గుర్తు చేసుకోమని, అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా నేను తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను ఈ వీడియో పెట్టడం, నా అకౌంట్స్ బ్లూ బ్యాచ్ ఉంటేనే సపోర్ట్ చేయండి, వేరే అకౌంట్ ఉంటే సపోర్ట్ చేయొద్దండి రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఒరిజినల్ నేమ్ చెల్లా జాన్ మార్క్ అని ఫేస్బుక్ అకౌంట్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఉంటుంది. తర్వాత అబౌట్లో చెల్లా నాని ఉంటుంది. అది కూడా ద చెల్లా నాని అని ఉంటుంది. ద చెల్లా నాని అని కొడితే ఫస్ట్ నాది చూపిస్తుంది. ఎందుకంటే బ్లూ బ్యాచ్ ఉంటుంది కాబట్టి. THACHALLANANI ద చెల్లా నాని నాది ఒరిజినల్. ఇది నా యూజర్ నేమ్. నా ఒరిజినల్ నేమ్ వచ్చి చెల్లా జాన్ మార్క్. అది బ్లూ బ్యాచ్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని, చెడుకి సపోర్ట్ చేయకుండా మంచికి సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.
నాకున్న దాంట్లో నేను ముందుకు వస్తాను, అడుగు వేస్తాను, చిన్నగా రాజకీయంలో ఎదగతాను కూడా, 10 మందికి సపోర్ట్ చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి. చేయగలిగితేనే కదా ముందుకు మంచి కోసం మనం ముందుకు పోగలుగుతాం. అట్లా దయచేసి సపోర్ట్ చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. బురద జల్లే కార్యక్రమాలుగా అయితే ఎవరు కూడా చేయొద్దండి. అట్లాంటివి చేయడం కూడా ఏం ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సపోర్ట్ మీ.